ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి మనం ఈ యొక్క ఆరాధనని ప్రార్థనాపూర్వకంగా స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో హెప్సీ యొక్క ఓపెనింగ్ ప్రేయర్ చేసి యొక్క ఆరాధనను ప్రారంభిస్తారు. హెప్సీ యొక్క ఉన్నారా? ఓకే, డిఎస్ పన్న ఓపెనింగ్ చేసి ఒక ఆరాధన ప్రారంభిస్తారు. అంకుల్ మీ వాయిస్ వినిపించట్లేదు. ప్రేయర్ చేసుకుని ఓకే, మనం జూమ్ ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. శిరీష వినిపిస్తుందమ్మా? అన్న మాకే వినిపించట్లేదా? అందరికి వినిపించట్లేదా? ప్రేయర్ చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నామమునకు వందనములు, స్తోత్రములు 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 ప్రభా. గడిచిన ప్రభా 3 మాసములు సంరక్షించి పోషించి కాపాడి నడిపించిన దేవానికి వందనములు స్తోత్రం తండ్రి. ఈ 4వ ప్రభా శనివార దినమున ప్రభా స్తోత్రం తండ్రి. కుటుంబ సమేతంగా నేను స్తుతించి నేను ఆరాధించే ధన్యత మాకు ఇచ్చినందుకే నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. ఎంతో మందికి ప్రభా ఈ ధన్యత లేదు ప్రభా స్తోత్రం తండ్రి. క్షణము కనిపించే క్షణంలో మాయమే కడవర దినంలో అంత్య దినంలో మేము జీవిస్తున్నాం ప్రభా. మా తెలివితేటలు కాదు, మా జ్ఞానం కాదు ప్రభా. నువ్వు మాపై చూపుచున్న ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి ప్రభా మాకు ప్రభా స్తోత్రం తండ్రి. ఈ విధంగా నేను స్తుతించే ధన్యత మాకు దొరికినందుకే నీకు వందనములు స్తోత్రములు స్తోత్రం తండ్రి. ప్రభా ఎక్కడెక్కడో ఉన్నాం ప్రభా స్తోత్రం తండ్రి. మా కుటుంబములన్నిటినీ ప్రభా ఈ జూమ్ ద్వారా ప్రభా ఏకపరిచి ఒకరినొకరు చర్చించుకుని ఒకరు యోగక్షేమములు తెలుసుకున్నటకును నీ సన్నిధిలో ప్రభా మేము అందరము కలిసి నేను స్తుతించుటకు ఇచ్చిన ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు స్తోత్రం ప్రభా. ప్రభా ఆయా ప్రదేశాల్లో ఆయా దేశాల్లో ఉండి ప్రభా మేము అందరం ఏకీభవించి ప్రభా స్తోత్రం తండ్రి కుటుంబ సమేతంగా నేను స్తుతించిన ప్రశస్తమైన ప్రభా ఈ జూమ్ ద్వారా ప్రభా స్తోత్రం తండ్రి ఏర్పాటు చేసినందుకే నీకు వందనములు స్తోత్రములు స్తోత్రం తండ్రి. ప్రభా ఇప్పుడు ప్రభా ప్రారంభం నుండి ప్రభా అంతం వరకు ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా మీరే మాతో ఉండండి ప్రభా స్తోత్రం తండ్రి. పాటల ద్వారా నేను గణపరచుటకును ప్రభా స్తోత్రం తండ్రి. వాక్యం ద్వారా ప్రభా మేము ప్రభా స్తోత్రం తండ్రి నీ సన్నిధిలో ఆనందించుటకును ప్రభా స్తోత్రం తండ్రి. సాక్ష్యాల ద్వారా ప్రభా నేను మహిమపరచుటకును ప్రభా స్తోత్రం తండ్రి. మీరు మాకు తోడై ఉండమని ఏసునామములో వచ్చిన వందనములు స్తోత్రం తండ్రి. గడిచిన వారంలో ప్రభా స్తోత్రం తండ్రి ఆశ్చర్యకార్యాలు జరిగించారు ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా మీరు చిన్నక్క విషయంలో మీరు సహాయం దయచేశారు ప్రభా. జక్రీబా విషయంలో మీరు సహాయం దయచేశారు ప్రభా స్తోత్రం తండ్రి. మెర్సక్ విషయంలో మీరు సహాయం దయచేశారు ప్రభా నీకు వందనములు స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, నిత్యుడు సమాధానకర్త నీకు వందనములు స్తోత్రం తండ్రి. మా కుటుంబాల్లో ప్రభ ఎవరెవరైతే బలహీనంగా ఉన్నారో వారందరినీ బలపరిచి ప్రభ లేవనెత్తిన విధానం బట్టి నీకు వందనములు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరము సంతోషకరంగా ఆనందకరంగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా స్తోత్రం తండ్రి. శారీరకంగాను ఆత్మీయంగాను ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా ఆనందకరంగా మేము జీవించడానికి సహాయం దయచేయండి స్తోత్రం తండ్రి. పరిశుద్ధ దేవుడా నీకు వందనములు స్తోత్రం తండ్రి. కృపామయడా నీకు వందనములు స్తోత్రం తండ్రి. సహాయం దయచేయండి, కనికరించండి, కృప చూపించండి ప్రభా. జూమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక జాయిన్ అవ్వాల్సిన వారు కూడా జాయిన్ అయ్యి ప్రభా నేను మహిమపరచుటకు నేను గణపరచుటకు మేమందరం నీ అందు ఆనందించుటకు సహాయం దయచేసి మీరే మహిమ గంతా ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ అమ్మాయికి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. మేము రాలేకపోవడానికి కారణం నాకు హెల్త్ అసలు బాగలేదు. 5th నుంచి 18th వరకు నేను యాంటీబయాటిక్స్ మీద ఉన్నాను. సో అందుకే నేను జిమ్ లో కూడా జాయిన్ అవ్వలేదు. మనం పాటలు పాడుకుందామండి.
ఓకే భాస్కర్, మన దేవుని నామంలో మీ అందరికీ మా వందనాలండి. ఇప్పుడు మనం అందరం కలిసి ప్రభు యేసుకు నా సర్వము అనే పాట పాడుకుందాము. ప్రభు యేసుకు నా సర్వము వినయముగాను సగెదను, తన ప్రాణమునిచ్చిన యేసునికే నా సర్వమును సగెదను, తన ప్రాణమునిచ్చిన యేసునికే నా సర్వమును సగెదను. ప్రభు యేసుకు నా సర్వము, సర్వ పాపములన్నీయును తన రక్తములో కడిగి, సర్వ పాపములన్నీయును తన రక్తములో కడిగి, పాప విముక్తి చేసెను కల్వరిలోన, యేసుకే హల్లెలూయా. పాప విముక్తి చేసెను కల్వరిలోన, యేసుకే హల్లెలూయా. ప్రభు యేసుకు నా సర్వము, నా చేతులు సమర్పించును, దివ్య సేవకైనా స్పర్శను నా చేతులు సమర్పితును, దివ్య సేవకైనా స్పర్శను నా చెవులును శ్రావ్యనాదమును హృదయమునికెత్తును, నా చెవులును శ్రావ్యనాదమును నా హృదయమునికెత్తును. ప్రభు యేసుకు నా సర్వము, సర్వమానవ రక్షణకై ప్రభు శిల్వపైనే కీర్తివి, సర్వమానవ రక్షణకై ప్రభు శిల్వపైనే కీర్తివి, మరువలేనట్టి ఆ గొప్ప త్యాగముకైనా సర్వమును సగెదను, మరువలేనట్టి ఆ గొప్ప త్యాగముకైనా సర్వమును సగెదను. ప్రభు యేసుకు నా సర్వము వినయముగాను సగెదను, తన ప్రాణమునిచ్చిన యేసునికే నా సర్వమును సగెదను. ప్రభు యేసుకు నా సర్వము. ఇంకొక ఇంకో పాట పాడుకుందాం. రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు, యేసు ప్రభు చేయుట మేలు. ఈ పాట పాడుకుందండి. ఈ పాట సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు, ఏమన్నా పొరపాటు ఉంటే క్షమించాలి. రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు, పరమపురిలో వరదా నిరతం దూత గణముల స్తుతులను అల్పి, పరమపురిలో వరదా నిరతం దూత గణముల స్తుతులను సల్పి, శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనొందే దేవుడ నీవే, శుద్ధుడు పరిశుద్ధుడనుచు
పూజనొందే దేవుడ నీవే. రేయి పగలు నీ పద సేవి యేసు ప్రభువా చేయుట మేలు. పెంట కుప్ప నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట కుప్ప నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. గర్వమణచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి. గర్వమణచి గద్దెలు నింపి గనులనైనా మేపవగడ్డి. రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగున. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగున. రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణము రాజా. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణము దేవా. రాజులను దన నమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రాజులను దర నమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు. అడుగు అగ్నివాసమునంటకుండ అబేద్నెగోలతో నుండి నా దేవా. అగ్నివాసనంటకుండ అబేద్నెగోలతో నుండి నా దేవా. దానియేలు సింహపు బోనులో ఆదుకొన్న నాదుడ నీవే. దానియేలు సింహపు బోనులో ఆదుకొన్న నాదుడ నీవే. రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు వరము చేర్చు పరము నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు వరము చేర్చు పదము నీవే. అడుగు జాడల నడచిన హానుకు పరము చేరే ప్రాణము తోడ. అడుగు జాడల నడచిన హానుకు పరము చేరే ప్రాణము తోడ. రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు. మృతుల సహితము లేపినావు, మృతుని గెలిచి లేచినావు. మృతుల సహితము లేపినావు, మృతుని గెలిచి లేచినావు. మృతుల నెల్ల లేపేవాడవు, మృత్యువును మృతి లేపినావు. మృతుల నెల్ల లేపిన వాడవు, మృత్యువును మృతి లేపినవాడు. రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే.
సాటి లేని గుడ నీవే నాదు కోట కొండయు నీవే పగలు నీ రాసివ్వండి. ప్రభు థ్యాంక్ యూ అశోక్ అన్న వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ. ఇది కిడ్స్ టైము. కిడ్స్ ఎవరైనా ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. కిడ్స్ టైం. కిడ్స్ అంతా ఎగ్జామ్స్ హడావిడిలో ఉన్నారు. మ్యాక్సిమం కిడ్స్ రావట్లేదు. సో ఓకే, ఈ 1 మంత్ 2 మంత్స్ వాళ్ళని వదిలేద్దాంలే, పర్లేదు. వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ హడావిడిలో ఉన్నారు కనుక. ఓకే, ఎవరన్నా సాక్ష్యాల సమయం ఇది. ఎవరన్నా సాక్ష్యం చెప్తే ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, కవిత హ్యాండ్ రైజ్ చేసింది. బహుశా డాలీ కానీ అభి కానీ పాట పాడవచ్చు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. నిన్న మాది మ్యారేజ్ యానివర్సరీ 16 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆలోచిస్తే టైం ఎట్లా గడిచిపోయిందంటే 15-16 ఇయర్స్ అయిపోయినా కూడా నిన్న మొన్న మ్యారేజ్ అయింది, మళ్ళీ తర్వాత ఈ రోజు ఉన్నట్టుంది. అంటే దేవుని కృప అంత ఎక్కువగా, అంటే మనం టైం కూడా అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానము, కృపను బట్టి వందనాలు దేవునికి చెల్లించుకుంటున్నాను. ఇంకోటి లాస్ట్ 16 ఇయర్స్ లో ఎన్నో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ అయినప్పటికీ, ఎన్నో విధాలుగా అంటే ఫైనాన్షియల్లీ డౌన్ అయినప్పటికీ ఫ్యామిలీ అందరు కూడా, ప్రతి ఒక్క ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేశారు. దాన్ని బట్టి నాకు ఫ్యామిలీ నేను అనుకుంటాను నా అదృష్టం, దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఫ్యామిలీని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మారల్ సపోర్ట్ అయినా కానీ, లేకపోతే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా 100% అందరు ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి నేను పొందుకున్నాను. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఫ్యామిలీని బట్టి. ఇంకోటి నిన్న విషెస్ అయితే యాజ్ ఇఫ్ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ కూడా కాదు. కానీ మ్యారేజ్ డే అయినట్టు, మ్యారేజ్ డే రోజే నేను సెలబ్రేట్ చేసుకున్నట్టు అనిపించింది నిన్న. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ఫర్ విషింగ్ మీ. ఒక చిన్న పల్లవి పాడాలని అనుకుంటున్నాను. నా సాక్ష్యం ముగించుకుంటాను. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినా పాడినా ఎలా తీర్చగలను నీ రుణం. ఆడనా నీ కీర్తన పొగడనా నోలనా పాడనా పొగడనా వందనం యేసయ్యా, నీవయ్యా వందనం యేసయ్యా. నిన్నటి నుంచి సెలబ్రేషన్ ఇస్ గోయింగ్ ఆన్. Still I feel like today I'm celebrating. Thank you, family. I thank God for giving such a wonderful family to me. And I thank you for giving this opportunity. God bless. థ్యాంక్ యూ. 2009లో కదా మీ మ్యారేజ్ అయింది? 2009. ఓకే. Okay. 16 years.
వదిన మీ వాయిస్ రావట్లేదు. కంగ్రాచులేషన్స్ డాలీ, కంగ్రాచులేషన్స్. డాలీకి వచ్చింది. ఇది YCM అని నా డాలీకి ఇచ్చారు ఈరోజు స్కూల్లో. అది ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నమాట. స్కూల్లో లేదు, ఈ రోజే ఇచ్చారు. అయితే డాలీ గురించి ప్రేయర్ చేయండి. నెక్స్ట్ ఇయర్ 10th కి వెళ్తుంది. ఓకే కంగ్రాచులేషన్స్. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే, ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్తారా? థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ డాలీ, గాడ్ బ్లెస్ యూ. ఓకే ఓకే, చెప్పబడిన సాక్ష్యం మరి కవిత జీవితంలో దేవుడు చేసిన అద్భుతం కూడా దేవుడు మరి కాచి కాపాడి మరొక నూతన సంవత్సరంలో మరి ఇరువుని కూడా మరి ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి అదే విధంగా మరి కవిత చెప్పినట్టు మరి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ మరి కష్ట సుఖాల్లో కూడా కలిసి ఉండి పిల్లలతో మరి మరి ఆ యొక్క కాపురాన్ని నిలబెట్టేంత వరకు మరి నడిపించిన విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓకే, ఆ కవిత విషయంలో మన మధ్యలో ఉన్న శిరీష ప్రేయర్ చేస్తాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభా, మీ బంగారు పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం అంతా మీ కృపలో బలపరిచి తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మేమందరం తండ్రి ఇలా కూడుకున్నటకు తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి, అందును బట్టి మీకు వందనాలు. ఇదిగో తండ్రి మరి మీరు సాక్ష్యం విని ఉన్నారు నాయన తండ్రి. మరి కవితోదున జీవితంలో చేసిన ఈ మేలును బట్టి మీకు వందనాలు. మరి ఆనందాన్ని మరి వదినికి తండ్రి మరి యొక్క వారి వివాహ జీవితంలో మరొక సంవత్సరాన్ని మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన సంవత్సరంలో అంతటా తండ్రి మరి వారి ప్రతి అవసరంలో, దుఃఖంలో, సుఖంలో మీరుండి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన మరి మీ పరిశుద్ధాత్మ కృమరింపును వారికి దయచేస్తూ తండ్రి మీరు నాయన మరి వారు చేపట్టుకొని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా తండ్రి నూతన సంవత్సరంలో మేము మెండైన దీవెనలు తండ్రి, మీ కృప కాపుదల, మీ సమృద్ధి, సంతోషము, సమాధానము వారి కుటుంబం జీవితంలో దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. ఇంకా మీకు మహిమపరిచే కుటుంబంగా కుటుంబాన్ని నిలవబెట్టండి. వారికి ఇచ్చిన 2 బిడ్డలు బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి మీలో తండ్రి మరి బలంగా నాటబడే బిడ్డలుగా ఉండగలుగుటకు కూడా సహాయం దయచేయండి నాయన. మరి అన్నయ్యకి తండ్రి మరి వదిలికి కావాల్సిన ఆరోగ్యములు కూడా దయచేయమని వేడుకొంచున్నాం. వాడు చేయ ప్రతి పనిలో మీరు ముందుండి నడిపించమని వేడుకొంచున్నాం. మార్గములన్నిటినీ సరళపరచండి అయా. వారి హృదయ వాంఛలు ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి, సమస్తము నువ్వు ఎరిగి ఉన్నావు తండ్రి. వాటన్నిటిని నెరవేర్చుకుని రమ్మని వేడుకొంచున్నాం. ఆత్మీయంగా బలపరచండి నాయన, ఫిజికల్ గా, ఫైనాన్షియల్ గా, ఎమోషనల్ గా కూడా తండ్రి. మరి అన్నిటికంటే ముఖ్యంగా స్పిరిచువల్ గా వాళ్ళని బలపరచండి. మీ కొరకు నాయన వారిని నిలవబెట్టమని వేడుకొంచున్నాము తండ్రి. వారి జీవితంలో మీరు చేసిన మేలున్న ఉపకారాలు అన్నిటిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ పాపనైనా ఇచ్చిన ప్రార్థన చేసిన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ వీక్ లో మన మధ్యలో ప్రవీణ్ మెసేజ్ చెప్తారు. ప్రవీణ్కి ఇన్ఫార్మ్ చేయండి. తర్వాత ఇప్పుడు మనం ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్యలో సునీత అక్క మన మధ్యలో ఆరాధన చేస్తారు, వర్షిప్ చేస్తారు. సునీత అక్క అందరం కూడా మనం అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మనం ఆరాధన చేసుకుందాము. మనం అందరము చేతులు ఎత్తి దేవుని మహిమ పరుగుతాము. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుందాం. అయితే మనం చిన్న పాట పాడదాం. యేసు స్వామి నీకు నేను దోసులగి మ్రొక్కేదన్, నా సమస్తము
నా సురక్షకానికీర్తు నా సమస్తము. యేసు స్వామి నీకే నేను దోసులకి మ్రొక్కేదన్. తీసివేతు లోకాయాశల్ యేసు చేర్చుమిప్పుడే. నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికీర్తు నా సమస్తము. నీదువాడనేసు నేను నీవు నా వాడావు. నీవు నేను ఏకమాయే నీ శుద్ధాత్మా సాక్ష్యము. నా సమస్తము నా సమస్తము నా సురక్షితు నా సమస్తము. నీకు నన్ను యేసు ప్రభు ఈయనే గీతి. నీదు ప్రేమ శక్తి నింపు నీదు దీవే నీయవే. నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికీర్తు నా సమస్తము. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును. నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికీర్తు నా సమస్తము. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, నీ సన్నిధిలో మేమందరము కూడి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కొనియాడటానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మాకు ఇక సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు వందనాలు ప్రభువా. నాయనా నా తండ్రి, మీరు చేసిన మేలులు ఉపకారములు బట్టి మీకు మేము ఏం చెల్లించగలం ప్రభువా. మీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు దేవా. నాయనా మా కుటుంబాల్లో మీరు చేస్తున్న ప్రతి ఒక్క నాయన అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి మీ సన్నిధిలో అడుగుతున్నాము నాయన. ప్రతి విషయంలో నాయన మీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటూ ఉన్నాం ప్రభువా. మీరు చేస్తున్న మేలులను బట్టి, ఉపకారములను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. దయగల దేవా, మా రక్షక మీకే వందనాలు. మా ఆరోగ్యాల విషయంలో మీరు చేస్తున్న మేలును బట్టి, ఉపకారములు బట్టి మీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఆరాధనకు పాత్రుడా మీకే లెక్కలేని స్తోత్రాలు. దయగల దేవా, మా రక్షక మీకే వందనాలు వందనాలు ప్రభువా. మమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కొనియాడటానికి మాకు ఇచ్చిన యొక్క ఆరోగ్యాలను బట్టి మీకు వందనాలు ప్రభువా. మీకే లెక్కలేని స్తోత్రాలు నాయనా. నా ప్రభువా, పెరుసక్క జ్ఞాపకం చేసుకున్నారు నాయన. నా ప్రభువా, మంచి స్వస్థత అనుగ్రహించండి, సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి అయ్యా. మీకే లెక్కలేని స్తోత్రాలు. ఆ గాయంపై మీ గాయపడిన హస్తాలతో ముట్టి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి అయ్యా. మీకే వందనాలు. స్తుతికి పాత్రుడా మీకు వందనాలు, ఆరాధనకు పాత్రుడా మీకు లెక్కలేని స్తోత్రాలు.
నాయన నా ప్రభు మా అవసరతల్లో మీరు తీరుస్తూ ప్రతి విషయంలో మాకు చాలిన దేవుడుగా మీరున్నారు ప్రభు. మీకే లెక్కలేని స్తోత్రాలు. ఆయన మా ప్రయాణాల్లో మీరున్నారు, మా ఆరోగ్యంలో మీరున్నారు ప్రభా. మీ స్వస్థత మాకున్నది ప్రభా, మీ ఆదరణ మాకున్నది నా ప్రభా, మీ కాపుదల మాకున్నది ప్రభా. మీకే లెక్కలేని స్తోత్రాలు. అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తీయబడును, వెదకుడి దొరికినని మీకు సెలవిచ్చిన ప్రకారం నాయన మీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభా. ప్రతి విషయంలో మాకు చాలిన దేవుడుగా మీరున్నారు తండ్రి. మీకే లెక్కలేని స్తోత్రాలు. నాయన మెరుసక విషయంలో మీ కార్యం జరిగించారు ప్రభా. మీ ఆశ్చర్య కార్యమును బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. అక్కకి ఇంకా కావలసిన ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యా. మీకే లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. నాయన అక్కని బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన నా తండ్రి మా మధ్యలో మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు మీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభువా. సహాయం చేయండి అయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగల దేవా, ఇక మీదట నా ప్రభా అటువంటి పరిస్థితులు ఎవరికి ఎదురు కాకుండా కాపాడండి. ఎవరికి బలహీనతలు రాకుండా కాచి కాపాడండి అయ్యా. మీకే లెక్కలేని స్తోత్రాలు. నాయన ఆరాధనకు పాత్రుడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు కాపాడిన దేవా ఇక ముందును కాచి కాపాడండి. ఇక మన ప్రభు ప్రార్థన మొదలుకొని ఆయన ముగించే వరకు మీరే మాతో ఉండి నడిపిస్తారని సమస్త విషయాలు మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్. ఆమెన్. ఓకే. ఒక చిన్న అనౌన్స్మెంట్స్. మన మరి కుటుంబంలో గత నెల నుంచి మరి కొన్ని అనారోగ్య కారణాల వల్ల మరి చిన్నక్క మరి ఆ యొక్క మోకాలు సర్జరీ చేయించుకుంది. తర్వాత మరి మీర్సక్క విషయంలో కూడా మరి హార్ట్లో మరి ఫేస్ మేకర్ వేసి ఉన్నారు మరి గత ట్యూస్డే. మరి ఇప్పుడు క్షేమంగా ఉంది, ఇంట్లో ఉంది. అయితే కొంత నీరసంగా ఉన్నారు. ప్రార్థన చేయండి కంటిన్యూగాను. అదేవిధంగా సోమరాజ్ అన్న కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా మన కుటుంబంలో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. మరి మన ప్రశాంతి వదిన గురించి కూడా ప్రార్థన చేయండి. మరి పూర్తిగా ఒక కీళ్ళ నొప్పుల నుంచి స్వస్థత పొందులాగున. ఇంకా మరి శామ్యూల్ అన్న విషయంలో కూడా ప్రార్థన చేయండి. శామ్యూల్ అన్న మరి గత కొన్ని నెలలుగా మరి అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2-3 సార్లు హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యి వచ్చి ఉన్నారు. వారి గురించి కూడా ప్రార్థన చేయండి. తర్వాత మరి శిరీష వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం అనారోగ్యంగా ఉన్నారని విన్నాను. శిరీష వాళ్ళ పేరెంట్స్ శ్రీకాకుళంలో ఉంటారు. వారి గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా మన కుటుంబంలో అనేక మంది మరి అనేకమైన సమస్యలతో ఇబ్బందులతో ఉన్నారు. అవన్నీ కూడా మరి తాత్కాలికం. మనం మరి ఆపరేషన్స్ అయినా మరి జ్వరం వచ్చినా ఏమన్నా మన మన బాడీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మరి అవి శాశ్వతం కాదు. అవి కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ క్యూర్ అవుతాయి. అది మళ్ళీ మళ్ళీ నార్మల్గా మనం ఉంటాం. దాని గురించి మీరు ఏం కంగారు పడకండి. ప్రతి ఒక్క మన వయసు పెరుగుతున్న కొద్దీ ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. అది కామన్ అవి. సో దాని గురించి ఏమీ కూడా ఇబ్బంది పడకండి, ఎవరు బాధపడొద్దు. అయితే మనం పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు మన పట్ల ఉండి మనకు సహాయం చేస్తాడనే నమ్మకం మన కుటుంబం అందరికీ ఉంది కనుక మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా పట్టుదలతో ప్రార్థన చేయండి. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మరి మన పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్కి రెడీ అవుతున్నారు. అందరి విషయంలో కూడా మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి విషయంలో కూడా ప్రార్థన చేయండి. ప్రతి లక్షవారం కూడా మనం ప్రార్థన చేస్తున్నాం కదా. అదే చైన్ ప్రేయర్లో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లలందరినీ. పిల్లలు మంచిగా మరి ఎగ్జామ్స్ రాసి మరి ఉన్నతమైన స్థితిలో వాళ్ళు పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళటానికి కూడా దేవుడు కృప చూపులాగున అందరూ కూడా ప్రార్థన చేయండి. మన పిల్లలందరూ కూడా మంచిగా దేవుళ్ళు ఎదుగుతున్నారు. ఎవరు కూడా సైడ్ ట్రాక్ లేకుండా కూడా మరి తల్లిదండ్రుల సంరక్షణలో వారు మంచిగా చదువుకుని దేవుని పట్ల నమ్మకంగా ఉన్న దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సో మనం ముందుకు వెళ్దాం. మన మధ్యలో మరి డిఎస్ పన్న ఫ్యామిలీ బైబిల్ పాట పాడిన తర్వాత మనం మరి వాక్య పరిచయలోకి వెళ్దాం. మన మధ్యలో సురేష్ వాక్య పరిచయం చేయడం రెడీగా ఉన్నారు. బైబిల్ పాట పాడటం అయిన తర్వాత మన మధ్యలో అరుంధతక్క కీర్తనలు భాగం చదువుతారు. తర్వాత వాక్య పరిచయలోకి వెళ్దాం. మన మధ్యలో మరి క్లోజింగ్ ప్రేయర్ కోసం
మన పాస్టర్ శేఖర్ గారు ఉన్నారు. క్లోజింగ్ ప్రేయర్ చేసి తర్వాత మనకి ఆశీర్వాదం ఇస్తారు. డిఎస్ పన్న ఫ్యామిలీ మన మధ్యలో మరి ఇప్పుడు పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ పాట పాడతారు. ఓకే, అనలేనట్టున్నాడు, నేను పాడతాను. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మన మధ్యలో అరుంధతి తక్కువ ఉన్నారు. ఇప్పుడు కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 121 నుంచి 135 వరకు చదువుతారు. దేవునామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ రోజు బైబిల్ వాక్య పఠనంగా 119 దావీదు కీర్తన 121 నుంచి 135 వరకు చదువుకుంది. నేను నీతి న్యాయములను అనుసరించున్నాను, నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకము. మేలు కొరకు నీ సేవకుని పోటపడుము. గర్విష్ఠులు నన్ను బాధింపక ఇందురుగాక. నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కనులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను. నీ శాసనమును గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలుగ చేయము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియంగా ఉన్నవి. నీ ఉపదేశములని యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములని నాకు అసహ్యములు. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొంచున్నాను. నీ వాక్యమును వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞలందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి పొగచుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలత్కారం నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. దేవుడు తన వాక్యం తన ఇంట్లో దీవించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. వాక్య పరిచయం నిమిత్తము పెద్దక్క ప్రేయర్ చేస్తారు. సురేష్ ఇప్పుడు వాక్య పరిచయలోకి వెళ్తున్నారు. పెద్దక్క మనం వాక్య పరిచయం నిమిత్తం ప్రేయర్ చేస్తాం. ఎఫ్సి అక్క. అన్న వినిపిస్తుంది? ఓకే ఓకే అన్న. ప్రైజ్ ద లార్డ్ ఫ్యామిలీ. భాస్కర్ అన్న, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ, టైం ఇచ్చినందుకు థ్యాంక్స్. మనం ఈరోజు మెసేజ్ టాపిక్ మెడిటేషన్ కోసము, డివోషన్ కోసము మీకా అధ్యాయం చదువుదామండి. మీకా బుక్ ఆఫ్ మీకా చాప్టర్ 6 వర్స్ 6 నుంచి 8 వరకు 3 వర్సెస్. మీకా 6 to 8 తెలుగులో శిరీష చదువుతుంది, తర్వాత మనం దాంట్లో మాట్లాడుకుందాం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా,
మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా. యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఓకే. సో, ఈ వర్సెస్‌లో మనం చదువుతున్నప్పుడు మీకా 6:6లో విత్ వాట్ షాల్ ఐ కమ్ బిఫోర్ ద లార్డ్, నేను ఎలాగా దేవుని దగ్గరికి రావాలి, ఆహ్, నేను ఎలాగా వర్షిప్ చేయాలి, నేను ఏం తీసుకురావాలి, నేను దహన బలులు తీసుకురావాలా, లేకపోతే ఆహ్, దూడలను, లేకపోతే పొట్టేలను, లేకపోతే ఇంకా తైలమును, ఆయిల్‌ని 10,000 రివర్స్ ఆఫ్ ఆయిల్ తీసుకురావాలి, ఎలా రావాలి అని ఇక్కడ ప్రాఫెట్ మీకా ఒక క్వెషన్ అడుగుతున్నాడనమాట. నేను ఎందుకంటే నా పాప పరిహారంగా, నా ట్రాన్స్‌గ్రెషన్, నా సిన్స్, నేను దేవుని దగ్గరకొచ్చినప్పుడు నాకు గిల్ట్ ఫీలింగ్ ఉంది. దేవుని దగ్గరికి నేను ఎలా రావాలి? ఇంత హోలీ గాడ్ దగ్గరికి నేను నా ఆహ్, పాప స్వభావంతో ఎలాగ రావాలి అని, నేను ఏ విధంగా దేవుని దగ్గరికి రీచ్ అవ్వగలను అన్నట్టు ఒక క్వెషన్ రేజ్ చేస్తుంది. నేను ఎలాగా, ఏం తీసుకురావాలి అని దాని గురించి ఒక క్వెషన్ రేజ్ చేస్తున్నాడిక్కడ. మళ్ళా భక్తుడు ప్రాఫెట్ మళ్ళా దాని ఆన్సర్ కూడా అక్కడే ఇస్తున్నారు. మనం ఒకసారి మళ్ళా చూద్దాము. వర్స్ 8లో ఇప్పుడు వరకు క్వెషన్, ఆయన వేసిన క్వెషన్, నేను ఏ విధంగా దేవుని దగ్గరికి రాగలను అన్నట్టు. వర్స్ 8లో వచ్చి దానికి ఆన్సర్ కూడా ఆయన ఇస్తున్నాడు. హీ హ్యాస్ షోడ్ యూ ఓ మ్యాన్ వాట్ ఈస్ గుడ్. సో ఇక్కడ ఎలాగా అడుగుతున్నారంటే, నేను నీకు చెప్పలేదా, ఎలాగా ముందు క్వెషన్కి ఆన్సర్ ఏంటంటే, నేను నీకు ముందే చెప్పలేదా ఏ విధంగా రావాలి, నువ్వేం చేయాలి అని చెప్తున్నారు. వాట్ డస్ ద లార్డ్ రిక్వైర్ ఆఫ్ యూ, దేవుడు ఏం అడుగుతున్నాడు? ఇవన్నీ కావాలా? పైన ఉన్న లిస్ట్ అంతా మనం చూస్తే ఇవన్నీ తీసుకుని రావాలా నా దగ్గరికి అని, దానికి ఆన్సర్ ఏమిస్తున్నాడు అంటే, నేనేం కోరుతున్నానంటే టు యాక్ట్ జస్ట్లీ, అంటే నీతి, న్యాయంగా నడుచుకుంటాము. టు లవ్ మర్సీ, కనికరమును ప్రేమించటము. టు వాక్ హంబ్లీ, అంటే దీన మనసుతో దేవుని ఎదురుగుండా నడవటము. ఈ మూడు పాయింట్స్ ఇక్కడ చెప్తున్నారనమాట. న్యాయంగా నడుచుకుంటాము, కనికరము, దీన మనస్సు అనే మూడు పాయింట్స్ వస్తున్నాయి. దీని మీద మనం ఈరోజు కొంచెం మనము మెడిటేట్ చేసుకుందాం. దీని గురించి మనము అర్థం చేసుకుందాం. ఈ 3 పాయింట్స్ ఏంటి అంటే, సో మళ్ళా ఇంకొకసారి, టు యాక్ట్ జస్ట్లీ, ఇప్పుడు నా వీడియో మీరు చూస్తుంటే నా యాక్షన్ చేస్తున్నా, చూడండి. టు యాక్ట్ జస్ట్లీ అంటే న్యాయం కలిగి నడుచుకుంటాము, నేను న్యాయం కలిగి నడుచుకోవాలి. టు లవ్ మర్సీ, ఇతరులకి మర్సీ చూపించాలి, అంటే కనికరం చూపించాలి. టు వాక్ హంబ్లీ బిఫోర్ గాడ్, దేవుని ఎదురుగుండా దీన మనసు. సో నా హ్యాండ్ మీరు చూస్తుంటే దాని యారో ఏ విధంగా యారో వెళ్తుందో చూడాలి ఒకసారి. టు యాక్ట్ జస్ట్లీ అంటే నేను న్యాయంగా ఉండాలా, మర్సీ ఏమో ఎదర ఇతరుల మీద చూపించాలా, హంబలీ అంటే హ్యూమిలిటీ అంటే దీన మనసు ఏమో దేవుని దగ్గర చూపించాలా. సో 3 యారోస్ కనిపిస్తుంది కదా. సో నా మీద జస్టిస్, నేను రైచియస్నెస్, అంటే నా మీద నేను జస్టిస్ వేసుకోవాలా, ఇతరులకి మర్సీ చూపించాలా, దేవుని ఎదుర హ్యూమిలిటీ చూపించాలా. ఇప్పుడు ఈ యారోని కొంచెం రివర్స్ చేస్తే ఎట్లా ఉంటది? నా మీద మర్సీ చూపించుకుని మీ మీద జస్టిస్ వేస్తే ఎట్లా ఉంటది? బాగోదు. దేవుని దగ్గర హ్యూమిలిటీ కాకుండా మనుషుల దగ్గర హ్యూమిలిటీ చూపించుకుంటే ఎలాగుంటది? బాగోదు. రైట్? సో ఇవన్నీ 3 అట్రిబ్యూట్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఏంటంటే దీన్ని అర్థం చేసుకోవాలి అంటే, మళ్ళీ ఇంకొకసారి, టు యాక్ట్ జస్ట్లీ, న్యాయంగా నడుచుకుంటాం అంటే ఏంటి? న్యాయంగా నడుచుకుంటాం అంటే మనము ఉన్న దాంట్లో ఎలాగా
న్యాయం అంటే ఏంటి అంటే యాక్ట్ జస్ట్‌లీ అంటే రైచియస్‌నెస్ ఏంటంటే టు డూ వాట్ ఈస్ రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాచ్‌మెన్ ఉండొచ్చు. లేకపోతే ఒక సీఈఓ ఉండొచ్చు. ఓకే. సో, ఒక వాచ్‌మెనే అనుకోండి. వాచ్‌మెన్‌కి ఏంటంటే ఆయన యాక్ట్ జస్ట్‌లీ అంటే ఏంటంటే ఆయనకి డ్యూటీ ఏంటి? ఆహ్, ఆహ్, కరెక్ట్‌గా మనుషులు ఎవరిని రానివ్వాలో ఆళ్ళని రానివ్వాలి. ఎవరిని ఆపాలో ఆళ్ళు రావాలి. ఆపాలి. రైట్? అది ఆయనకి జస్టిస్. సీఈఓ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్సెస్ కరెక్ట్‌గా ఉండాలా. ఫ్రాడ్ చేయకూడదు. లేకపోతే అది ఆయనకి జస్టిస్. ఓకే. సో, జస్టిస్ అంటే ఏంటంటే అది ఒక డిక్షనరీలో వర్డ్ కాదు. ఏంటంటే ఎవరికి ఎట్లా మన పరిస్థితిలో మనకి అది ఎలాగా ఆహ్, 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 అప్లై అవుతది. జస్టిస్ అన్నది. న్యాయము న్యాయంని. దానికి అపోజిట్ ఏంటంటే న్యాయంకి అపోజిట్ ఏంటంటే ఆహ్, 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 షార్ట్ కట్స్. సింపుల్‌గా చెప్పాలంటే న్యాయం న్యాయంగా నడుచుకోకుండా ఉండటానికి దానికి అపోజిట్ చెప్పాలంటే ఏంటంటే షార్ట్ కట్స్ అన్యాయం. చేయడం. అన్యాయం. అన్యాయము అన్యాయం అంటే చాలా పెద్ద వర్డ్ ఆంటీ. చిన్నగా అర్థం చేసుకోవాలంటే షార్ట్ కట్స్. వెరీ సింపుల్. మనము ఒక జ ఒక స్టెప్స్ ఫాలో అవ్వాలి. దాన్ని మనం షార్ట్ కట్ చేస్తామనమాట. అది దాంట్లో అడ్డదారులు అంటామనమాట. సో, అది యాక్ట్ జస్టిస్. టు లవ్ మర్సీ. మర్సీ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పినవన్నిటిల్ని ఒక్కొక్కసారి మనం ఫెయిల్ అయిపోతాం. మనం చేయాలనుకుంటాం గానీ చేయలేకపోతాము. అప్పుడు మనం ఏం జేయాలంటే కనికరము. ఇతరుల మీద కనికరం చూపించాల. మనము చేయగలగలేనివి ఇతరులు ఫెయిల్ అయిపోయినప్పుడు ఆళ్ళ మీద మర్సీ చూపించాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైంకెళ్ళాలి చర్చ్‌కి అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు రెడీ అవ్వలేరు. ఓకే. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. ఓకే. మర్సీ చూపించాల. ఇతరుల మీద మర్సీ చూపాల. టు వాక్ హంబ్లీ బిఫోర్ గాడ్ అంటే థర్డ్ పాయింట్ ఏంటంటే టు వాక్ హంబ్లీ బిఫోర్ గాడ్ అంటే దేవుని దానికి ఆపోజిట్ హ్యూమిలిటీకి ఆపోజిట్ అంటే ఏంటంటే ప్రైడ్. హ్యూమిలిటీకి ఆపోజిట్ ఏంటంటే ప్రైడ్ ఏంటంటే వాట్ ఈస్ ప్రైడ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైడ్ అంటే రెండే ఉంటాయి. దేవుడు లేకపోతే సెల్ఫ్. మనము మన సెల్ఫ్‌ని దేవునికని కంపేర్ చేసుకుంటే మన 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 స్వార్థము దేవునికంటే ఎక్కువ ఆహ్, ఇంపార్టెన్స్ ఇస్తే దట్ ఈస్ వాట్ ప్రైడ్ ఈస్. సింపుల్‌గా చెప్పాలంటే మన దేవుని మాట ఆహ్, దేవుని చెప్పింది కాదనుకుని నేను స్వయము సెల్ఫ్ అనే వచ్చేదానికి ప్రైడ్. వెరీ సింపుల్ ఏంటంటే ఇప్పుడు ఆదిలో సాతాను ప్రైడ్ ఎలాగొచ్చింది? దేవుడేనా? నేను కాదా? అనుకున్నాడు. అంతే అదే ప్రైడ్ అయింది. అదే సిన్ అయింది. అవ్వ దే దేవుడు చెప్తే నేను వినాలా? అన్న ఒక థాట్ వచ్చింది. అదే ప్రైడ్ అయిపోయింది. రైట్? సో, అది అన్నమాట. సో, వాక్ హంబ్లీ బిఫోర్ గాడ్. సో, మనం 3 అట్రిబ్యూట్స్ గురించి మనము ఆహ్, ఒక్క నిమిషం. ఓకే. సో, మనం ఇప్పుడు ఈ 3 అట్రిబ్యూట్స్ గురించి రైచియస్‌నెస్ ఆహ్, ఆహ్, నీతి ఆహ్, కనికరము ఆహ్, దీన మనసు. ఈ 3 గురించి మాట్లాడుకున్నాం. సో, ఇది 3 అట్రిబ్యూట్స్. సో, దేవుడు సో, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామంటే ఈ ఈ మూడిటిలతో దేవుడు ఏంటంటే ఏమంటున్నాడంటే నాకు ఇవన్నీ అవసరం లేదు. నాకు బలి అర్పణ అవసరం లేదు. నాకు తైలం అవసరం లేదు. బట్ ఈ మూడిటిలతో నా దగ్గరికి రండి అంటున్నాడన్నమాట. సో, ఎందుకు రమ్మంటున్నారు? వై ఈస్ గాడ్ ఎక్స్‌పెక్టింగ్ దీస్ 3 అట్రిబ్యూట్స్ ఫ్రమ్ అస్? అంటే ఇంకా చాలా ఉంటాయి. బట్ ఈరోజు టాపిక్‌కి ఈ 3 మనము ఫోకస్ చేద్దాము. వై ఈస్ గాడ్ ఎక్స్‌పెక్టింగ్ దీస్ 3 థింగ్స్ ఫ్రమ్ అస్? ఎందుకు దేవుడు ఈ 3 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఆయన కనికరం గలగల దేవుడు గనుక మనం కూడా కనికరం చూపించాలని ఎదుటివారి ఎడల దేవుని ఎడల హ్మ్. దీన మనసు అవునండి. కలిగి ఉండాలని అవును. అవునండి. సో, ఈ 3 అట్రిబ్యూట్స్ ఈ 3 థింగ్స్ ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే అది దేవుని నేచర్ అది. ఆయ ఆయన నేచర్ ఏంటంటే ఈ 3 ఆయనలో ఉన్నవి. అవి ఉన్నవి. న్యాయము,
కనికరము, హ్యూమిలిటీ, ఈ 3 దేవుని నేచర్. ఈ దేవుని నేచరే ఆయన మనలతో కోరుకుంటున్నాడు. ఆయన ఆయనలో ఉన్నవే మనలో కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనలో లేవు ఆ 3. ఆయనలో ఆంటీ ఆయనలో ఉన్నవన్నీ మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అంతే. వెరీ సింపుల్. వెరీ సింపుల్. ఆయన నేచర్ అది. ఆయన నేచరే మనకి రావాలని కోరుకుంటున్నాడు. ఆయన పిల్లలుగా మనల్ని కోరుకుంటున్నాడు. వెరీ సింపుల్. సో మనం జీసస్ ఎగ్జాంపుల్ చూస్తే, యేసుక్రీస్తు ఎగ్జాంపుల్ చూస్తే ఈ 3 అట్రిబ్యూట్స్ మనకు కనిపిస్తాయి. మనం ఒక్కసారి క్విక్ గా చూసుకుందాము. సో 2 కొరింథియన్స్ 5:21, 2 కొరింథీయులు 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యా. సో ఆయనలో యేసుక్రీస్తులో పాపం లేదు. ఆయన మన కోసము ఆయన అన్ని కరెక్ట్ గా చేశాడు. కానీ మన కోసము ఆయన మీద తీసుకున్నాడు. ఆ జస్టిస్ ని ఆయన మీద తీసుకున్నాడు. సో ఫస్ట్ అట్రిబ్యూట్ జీసస్. సెకండ్ అట్రిబ్యూట్ మర్సిఫుల్. జీసస్ మర్సిఫుల్ ఉన్నారా? లూక్ 23:34. చెప్పినానా? 23:34 ఆంటీ. లూక్ 23:34. యేసు మీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. సో యేసుక్రీస్తు సిలువలో మాట్లాడిన మాటలు ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు. ప్రాణం తీసేస్తున్నా వీళ్ళకి ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదని క్షమించారు. కనికరం, రైట్? హ్యూమిలిటీ. మాథ్యూ 11:29. మత్తీ 11:29. సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నది. అప్పుడు మీ ప్రాణముల విశ్రాంతి దొరుకును. యా, థ్యాంక్స్ అక్క. మేడం, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. సాత్వికుడు, దీన మనసుకుడు. అసలు జీసస్ ఆయనే దేవుడు, కానీ ఆయనలో కూడా సాత్వికము, దీన మనసు ఆయన చూపించి, ఎవరి దగ్గర? యెహోవా దేవుడి దగ్గర ఆయన చూపించి మనకి ఎగ్జాంపుల్ చూపించాడు. ఇంకో వర్స్ మళ్ళా హ్యూమిలిటీ గురించి, లూక్ 22:42. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. ఇది యేసుక్రీస్తు ఎక్కడ మాట్లాడిన మాటలు అంటే, గెత్సెమనేలో మాట్లాడిన మాటలు ఏంటంటే, నాట్ మై విల్ బట్ యువర్స్ బి డన్. నా చిత్తం కాదు నీ చిత్తం జరుగును గాక. దేవాది దేవుడైన కుమారుడు కూడా అక్కడ ఏం చెప్పాడంటే, నా చిత్తం కాదు నీ చిత్తం జరగాలి అని ఆయన చెప్పాడు. అదొక ఇంకొక ఎగ్జాంపుల్ హ్యూమిలిటీ. సో మనం చూస్తున్నామా, జీసస్ ఈ భూమి మీద వచ్చినప్పుడు ఈ 3 అట్రిబ్యూట్స్ ఆయన చూపించాడు. దేవుని స్వభావము, దేవుని నేచర్, గాడ్స్ నేచరు, ఈ 3 అట్రిబ్యూట్ల్లో ఆయనే వచ్చి స్వయంగా ఆయన భూమి మీద వచ్చి మనకి చూపించాడు, రైట్? సో ఈ నేచర్ని మనల్ని ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఏంటంటే 1 కొరింథియన్స్ 11:1 ఒకసారి చదువుదాము. 1 కొరింథీయులు 11:1. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. సో ఏమడుగుతున్నాడంటే, వెరీ సింపుల్ గా ఏమడుగుతున్నారంటే, ఇది నా స్వభావము, మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. మనకి ఎవరు చూపించారంటే పాల్ భక్తుడు. జీసస్ కి మధ్యలో మనకి ఏంటంటే ఒక స్టెప్ ఏంటంటే పాల్ ఉన్నారు. పాల్ ఏమంటున్నాడంటే, నేను యేసుక్రీస్తుని
ఇమిటేట్ చేస్తున్నట్టు, పోలి నడుచుకున్నట్టు మీరు కూడా నన్ను చూసి నన్ను నడుచుకోండి. రైట్? మధ్యలో ఒక స్టెప్ ఇచ్చారనమాట. సో, అదే దేవుని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నదేంటంటే, ఆయన నేచర్ మనలో రావాలి. ఓకే. సో, మనం ఇప్పుడు జీసస్ ఎగ్జాంపుల్ చూసాము. ఇప్పుడు మనం అనుకోవచ్చు, అరే! జీసస్ అంటే దేవాది దేవుడే కదా! ఆయన ఎగ్జాంపుల్ మనకి కొంచెం దూరంగా అనిపించొచ్చు. రైట్? బట్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చూస్తామంటే, ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో జోసెఫ్‌ని చూస్తే యోసేఫుని చూస్తే ఆయన జీసస్ క్రైస్ట్‌కి ఒక షాడో లాగా ఉన్నారనమాట. ఒక నీడ. ఆహ్, ఒక నీడలాగా జీసస్ క్రైస్ట్ న్యూ టెస్ట్‌మెంట్ రాకముందే ఒక నార్మల్ మనిషి, మనలాంటి నార్మల్ మనిషే జీసస్‌కి ఒక నీడలాగా మనకి కనిపిస్తుంది. ఎలాగంటే జోసెఫ్‌లో కూడా మనం ఈ 3 క్వాలిటీస్, 3 అట్రిబ్యూట్స్ మనం చూడొచ్చు. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే రైచియస్‌నెస్, నీతి. ఆయన ఏమీ తప్పు చేయలేదు. ఆయన 11 మంది అన్నవాళ్ళు ఆయన కొట్టి పడేస్తారు. అక్కడ ఆ గుంటలో పడేసినప్పుడు ఆల్‌మోస్ట్ చనిపోయేంత సిట్యుయేషన్ వస్తది. గానీ ఆయన తప్పేం లేదు. పోతిఫర్ ఇంట్లో రాంగ్‌గా ఆయన్ని ఫ్రేమ్ జేసి ఇక్కడ జైల్‌లో యేసేస్తారు. రైట్? 2 సంవత్సరాలు జైల్‌లో ఉంటాడు. 2 నింద సంవత్సరాలు జైల్‌లో ఉంటాడు. నింద దాన్ని ఆయన తప్పేం లేదు. జస్టిస్ ఆయన రైచియస్‌గానే ప్రవర్తించాడు గానీ దానికి కాస్ట్ పే చేశాడు. రైట్? ఆయనకి కాస్ట్ ఎవరు పే చేస్తున్నాడు? ఆయన కాస్ట్ పే చేశాడు. బట్ ఆయన కాస్ట్ పే చేశాడు. జస్టిస్‌తో నడిచినాడు గానీ ఆయన కాస్ట్ పే చేసినాడు. బట్ ఆహ్, మర్సీ ఎలా చూపించాడంటే మళ్ళా అవంతా అయిన తర్వాత, ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ అన్నలొచ్చినప్పుడు ఆళ్ళని గుర్తుపట్టరు. ఆ టైంలో ఏంటంటే ఆళ్ళ మీద మర్సీ చూపించాడు. ఆళ్ళేమో భయపడతా ఉంటారు. అరే! ఇప్పుడు మనం ఇంత చేసిన తర్వాత ఈడు మనల్ని చంపేస్తాడా? లేకపోతే మనల్ని జైల్‌లో యేసేస్తాడా? అని భయపడతా ఉంటాడు. ఆ టైంలో ఏమంటాడంటే ఆహ్, ఈ రోజు కోసమే కదా నన్ను దేవుడు ఈ విధంగా ఈ విధంగా నడిపిచ్చాడు అని అంటాడన్నమాట. సో, అక్కడేంటంటే జస్టిస్ ఏమో ఆయన మీద తీసుకున్నాడు. మర్సీ ఏమో వాళ్ళ అన్న మీద చూపిచ్చాడు. ఎంత తప్పు చేసినా ఆళ్ళ మీద మర్సీ చూపించినాడు. ఇంకోటేంటంటే హ్యూమిలిటీ టువర్డ్స్ గాడ్. ఆ గుంటలో అన్నోళ్ళు పడేసినా, లేకపోతే పోతిఫర్ దగ్గర నుంచి 2 సంవత్సరాలు జైల్‌లో ఉన్నా, మనము ఆ చాప్టర్ మొన్ననే చదువుతున్నా నేను. జోసెఫ్ స్టోరీ మొన్ననే చదువుతున్నా. ఒక్క చాటు కూడా గ్రంబల్ అయినట్టు లేదు. ఒక్క చోట కూడా నసిగినట్టు లేదు. దేవా ఎందుకిలా జరుగుతుంది? నాకెందుకిలా చేస్తున్నాను? నేనేం తప్పు చేయట్లేదు గదా! నాకే ఎందుకు అలాగవుతుందని ఒక్క చోట కూడా అనలేదు. అనలేదు. దట్ ఈస్ హ్యూమిలిటీ. జీసస్ అన్నదేంటంటే నాట్ మై విల్ బట్ యువర్ విల్ బి డన్. అది నాకు ఆహ్, ఆహ్, నష్టమైనా కూడా కీడు చాటున మేలు. నాకు నష్టమైనా కూడా అవునండి. నష్టమైనా కూడా అది అది లాభముగా ఎంచుకున్నాడు. దేవుని చిత్తం అయితే అది జరుగును గాక. అది హ్యూమిలిటీ అన్నమాట. దట్ ఈస్ వాట్ హ్యూమిలిటీ జీసస్ షోడ్ అండ్ జోసెఫ్ ఎగ్జాంపుల్ కూడా చూసాం. అలాగే మనం ఇంకా ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. మోసెస్ ఎగ్జాంపుల్ చూసుకున్నామనుకోండి. మోసెస్ ఎగ్జాంపుల్‌లో కూడా చూస్తాము. 20,00,000 పీపుల్‌ని లీడ్ చేశాడు. కానీ ఎవరు కాస్ట్ పే చేశాడంటే ఆయన కాస్ట్ పే చేశాడు. రైట్? ఎంత ఆయన అసలా ఆ స్టోరీ అంతా చదివితే అసలు నలిగిపోతాడన్నమాట అసల. ఆ 20,00,000 మందిని నడిపించుకుంటము, ఆళ్ళ డైలీ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయటము, ఆళ్ళ అవిశ్వాసము, ఆహ్, ఆళ్ళందరిని భారమంతా 20,00,000 మంది భారము మోసుకొని మోషే ఆహ్, నలిగిపోతాడు. రైట్? సో, బట్ దట్ ఈస్ బికాజ్ హి ఈస్ పేయింగ్ ద కాస్ట్. ఆయన కాస్ట్ పే చేస్తున్నాడు. ఆ 20,00,000 మందిని భారం మోసి ఆయన కాస్ట్ పే చేస్తున్నాడు. లాస్ట్‌లో బిరుదేం పొందుకున్నాడండి? ఆహ్, 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 ఆయనకేం ఏం పేరుందండి? మోసెస్ గురించి ఒక చాలా మంచి నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. నమ్మకస్తుడు. ఇంగ్లీష్‌లో మీకెస్ట్ మ్యాన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అని ఉంటది. అంటే ఆయన కంటే ఎక్కువ హంబల్ పర్సన్ ఎవరు లేదు అని. ఆహ్, ఆహ్,
మీకన్న దానికి ఇంక తెలుగులో ఎగ్జాక్ట్ గా ఏమొస్తుంది? సంఖ్యాకాండం 12వ అధ్యాయం మీ 3వ ఇల్లు వచనంలో అంతటిలో మిక్కిలి సాత్వికుడు, ఇల్లంతటిలో మోషే భూమి మీద ఉన్న సాత్వికుడు, జనులందరికంటే మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి సాత్వికుడు. సో ఈ అందరికంటే ఆ భూమి మీద ఎవరు ఆయన కంటే ఎక్కువ సాత్వికుడు లేడని మోజెస్ గురించి. సో అలాగ మనం చాలా ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఈ విధంగా జీసస్ కి ఓల్డ్ టెస్ట్మెంట్ జీసస్ కి షాడో. మరొకసారి సో ఇవన్నీ అట్రిబ్యూట్స్ చూస్తున్నాం. బేసిక్ గా మనం ఏంటంటే దేవుని అట్రిబ్యూట్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో మనకి మనం ఎలాగా దేవుని ఇలాంటి ఈ అట్రిబ్యూట్స్ ని మనము ఎలాగా తెలుసుకోవాలి, ఏ విధంగా మనము నేర్చుకోగలము అంటే, ఒకటి ఏంటంటే మనము ఎక్స్పీరియన్స్ తో మనము దేవుడు మనల్ని నడిపించిన విధానంలో మనము దేవుని గురించి నేర్చుకుంటాము. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటే ఇది బైబిల్. మనము ఇందాక ఈ బైబిల్ ఎత్తి మనం పాట పాడుకున్నాం కదా. సో దిస్ ఇస్ ద బైబిల్ దేవుని వాక్యమే మనకి నంబర్ 1 సోర్స్ టు నో అబౌట్ గాడ్, టు లెర్న్ అబౌట్ గాడ్, టు నో ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుని నేర్చుకోవడానికి మనకి మెయిన్ సోర్స్. దేవుడు చాలా రకాలుగా నేర్పిస్తాడు, కానీ మెయిన్ అట్రిబ్యూట్ దేవుని గురించి మనం ఈ అట్రిబ్యూట్స్ ఏంటి, ఈ కనికరము, ఈ హ్యూమిలిటీ, రైచియస్నెస్, ఇవన్నీ నేర్చుకోవాలంటే మనం బైబిల్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, మనం మెడిటేట్ చేస్తున్నప్పుడు, అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఈ దేవుని గుణగణాలు అన్ని మనము దీంట్లో నేర్చుకుంటాం. సో నేను మొన్న ఒక చోట వింటా ఉన్నా, ఒక స్పీకర్ ఇట్లా చెప్తున్నాడు, బైబిల్ చదివేది మూడు రకాలు ఉంటాయంట. మూడు రకాలుగా బైబిల్ చదవచ్చు అంట. ఒకటి ఏంటంటే నంబర్ 1 ఏంటంటే మన కోసం చదవటము. మన కోసం ఎట్లా చదువుతాము అంటే, ఈ బైబిల్లో మార్నింగ్ లెగ్సి, లేకపోతే ఇటు అటు తిప్పి ఏదో వర్స్ నెతుక్కుంటాము. లేకపోతే అంతగా ఇంకా షార్ట్ కట్ కావాలంటే క్యాలెండర్ చూసుకుంటాము. క్యాలెండర్లో ఉంటాయి. ఒక మంచి ఒక కంఫర్ట్ కావాలి మనకి. ఆ రోజుకి మనకు ఒక కంఫర్ట్ వర్స్ కావాలా. అందరికి మనుషులు అన్న తర్వాత ప్రాబ్లం లేకుండా ఏ మనిషి భూమి మీద లేరు. అందరి మనుషులకి ఆ రోజుకి సరిపడిన ప్రాబ్లమ్స్ ప్రతి మనిషికి ఉంటాయి. సో ప్రతి మనిషికి కావాల్సింది ఏంటంటే ఆ ప్రాబ్లం నుంచి కంఫర్ట్. ఆ కంఫర్ట్ కోసం ఏంటంటే ఇటు అటు తిప్పి ఒక వర్స్ తీసుకుంటాము. ఓకే, అది ఆ వర్స్ తో మనం కంఫర్ట్ పొందుకుంటాం. అదొక వే ఆఫ్ రీడింగ్ బైబిల్. అది నేను కూడా అలాగే ఎక్కువ చేసేవాడిని. ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి అలాగే చదువుతాను. బట్ అదొక వే, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఇతరుల కోసం చదవడం. ఫస్ట్ ఏంటంటే మన కంఫర్ట్ కోసం మనం చదువుకుంటాము. సెకండ్ ఏంటంటే ఇతరుల కోసం ఇతరులకు ఎలా చదువుతామంటే ఇలాగ మెసేజ్ చెప్పినప్పుడు. ఈ మెసేజ్ చెప్పినప్పుడు ఏంటంటే ఏదో ఒక ప్యాసేజ్ తీసుకోవాలా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా, చదవాలా. మన కోసం కాదు, అది ఇతరులకు బోధించాలా. రైట్? మనము అప్లై చేసుకున్నా లేకపోయినా అది వేరే సంగతి, కానీ ఇతరులకు బోధించడానికి చదవటము. అది సెకండ్ వే ఆఫ్ రీడింగ్. థర్డ్ వే ఆఫ్ రీడింగ్ ఏంటంటే దేవుని కోసం చదవటం. దేవుని కోసం ఎలా చదువుతాము అంటే, దేవా నేను ఎలాగా నీ గురించి నేర్చుకోగలను, నేను ఎలాగా నీ గుణగణాలు నేర్చుకోగలను, నేను ఎలాగా నిన్ను ప్లీజ్ చేయగలను, హౌ కెన్ ఐ ప్లీజ్ యూ, అది అన్నది థర్డ్ వే ఆఫ్ రీడింగ్ బైబిల్. దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ రీడింగ్ బైబిల్. అంటే దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి, మనం మెయిన్ మోటో బైబిల్ తీసినప్పుడు, దాన్ని అధ్యయనం చేసినప్పుడు మనకి మెయిన్ మోటివేషన్ ఏముండాలి అంటే, దేవుని గురించి ఎలా తెలుసుకోవాలా, దేవుని నేచర్ గురించి మనం తెలుసుకోవాలా, ఆ దేవుని నేచర్ మనకి ఎలాగ రావాలా అన్నది మనము నేర్చుకోవాలి. సో అదే అండి. అన్న ఇంకా టైం ఉందా అన్న? ఇంకా క్లోజ్ చేయాలన్నా? ఇంకో 5 ఇంకా ఓకే. టైం తీసుకో, పర్లేదు. ఒక 5-10 మినిట్స్ అన్న. అయితే 15 మినిట్స్ అయినా పర్లేదు. లేదన్న, షార్ట్ గానే చెప్తాం. షార్ట్ గా చెప్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఛాన్స్ ఇస్తావు, లేకపోతే ఛాన్స్ ఓకే. సో దేవుని గుణగణాలు
మనం ఏం ఏంటంటే బైబిల్ ఎలా రీడ్ చేసుకోవాలి అది టాపిక్ కదా. బైబిల్ ఎలా చదవాలి. అందుకనే ఏంటంటే అందుకనే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి అసలు ఓల్డ్ టెస్ట్‌మెంట్ ఎందుకున్నది? ఓల్డ్ టెస్ట్‌మెంట్ కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఇంకా మన బైబిల్‌లో ఎందుకు ఓల్డ్ టెస్ట్‌మెంట్ ఉన్నదంటే, మనము జనరల్‌గా కొత్త ఎడిషన్ వచ్చిందంటే పాత ఎడిషన్ తీసేస్తారు కదా బుక్కు. మన మన గ్రూప్‌లో చాలా మంది టీచర్స్ ఉన్నారు. రైట్? ఇప్పుడు కొత్త బుక్ రిలీజ్ అయిందనుకోండి 2024లో పాత 2023, 2022 వర్షన్ ఎడిషన్ తీసేస్తారు కదా! సో, అలాగా మనకి మరి ఓల్డ్ టెస్ట్‌మెంట్ తీసేయాలి కదా! న్యూ టెస్ట్‌మెంటే ఉండాలా? ఎందుకుండాలా? అంటే మెయిన్ ఏంటంటే ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో మనం ఏం తెలుసుకోగలమంటే దేవుని నేచర్ తెలుసుకోవాలంటే ఎక్కువ మనకి పనికొచ్చేదేంటంటే ఓల్డ్ టెస్ట్‌మెంట్. ఓల్డ్ టెస్ట్‌మెంట్ ద మెయిన్ పర్పస్ మనము చూసుకోవాలంటే, మన దేవుని నేచర్ తెలుసుకోవాలంటే మనకు ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో ఎక్కువ తెలుస్తది. ఆఫ్‌కోర్స్ న్యూ టెస్ట్‌మెంట్‌లో దేవుని కుమారుడే వచ్చి మనకు చూపిచ్చాడు. నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మనము బ్యాలెన్స్ చేసుకుంటానికి తెలుస్తదనమాట. మనకి న్యూ టెస్ట్‌మెంట్‌లో దేవుని నేచర్ ఎట్లా వస్తుంది? ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో నేచర్ ఎట్లా వస్తుంది? ఇవన్నీ కంపేర్ చేసుకుంటానికి మనకి ఓల్డ్ టెస్ట్‌మెంట్ చాలా కనిపిస్తది. ఒక దాని ఎగ్జాంపుల్ కూడా నేనొక ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఇప్పటివరకు మీకా చదువుకున్నాం కదా! జస్ట్ ఒక పేజ్ తిప్పితే నహూమ్. నహూమ్‌లోకెళ్దాము. నహూమ్‌లో ఒక వర్స్ చూసి దేవుని నేచర్ గురించి ఇంకొకసారి మనము బైబిల్ మనము ఎలా చదువుతున్నాము, ఎలా దేవుని నేచర్ చదువుతున్నా ఒక ఎగ్జాంపుల్‌గా మనము బుక్ ఆఫ్ నహూమ్‌ను తీసుకుందాము. నహూమ్‌లో ద బుక్ ఆఫ్ నహూమ్ వర్స్ 1, 2 అండ్ 3. ఏ చాప్టర్? నహూమ్ బుక్ చాప్టర్ 1, 2 అండ్ 3. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులను ప్రతీకారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపము ముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను. యాహ్! సో, ఇక్కడ ఏంటంటే దేవుడు ఫస్ట్ ఏముంది? దేవుడు రోషము గలవాడంట. దేవుడు ప్రతీకారం తీసుకునే వాడంట. సో, ఇక్కడ మనం ఇదేంటండి ఇలాగొస్తుంది. దేవుడు ప్రతీకారం తీర్చుకునేవాడు ఎందుకయ్యాడు? దేవుడు మనం న్యూ టెస్ట్‌మెంట్‌లో ఏం చదువుతాము అంటే దేవుడు కనికరం కలిగినవాడు, ప్రేమించేవాడు, క్షమించేవాడు. మరి ఇక్కడికొస్తే దేవుడు ప్రతీకారం తీర్చుకునేవాడు వస్తున్నాడేంటి? ఎందుకొస్తుంది మరి ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో మరి ఇదేమన్నా బై మిస్టేక్ ప్రింటింగ్ మిస్టేక్ అయిందా ఏంటి అసల? శేఖర్ అన్న మీరేదో చెప్తా ఉన్నారు ఇందాక. ఓకే. సో, ప్రతీకారం తీర్చుకునేవాడు అంటే ఇక్కడ ఒక సైడ్ ఆఫ్ నేచర్ ఏం కనిపిస్తా ఉంది ఏంటంటే ఇది డిఫరెంట్ సైడ్ ఆఫ్ గాడ్. మనము న్యూ టెస్ట్‌మెంట్‌లో ప్రేమ కలిగిన, కనికరం కలిగిన వాడు అని చూస్తున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతీకారం తీర్చుకునే దేవుడని కూడా కనిపిస్తుంది. ఉగ్రత కలిగిన వాడు దేవుడని కల్పిస్తుంది. సో, ఇప్పుడు ఈ కాంటెక్స్ట్‌లో నహూమ్ చాప్టర్‌లో మనం ఏం చూస్తున్నామంటే యాక్చువల్‌గా ఈ బుక్‌ని మనం కాంటెక్స్ట్ చూస్తే ఏమైతదంటే ఇది ఎవరి కోసం రాసుంది అంటే ఇది నినివే కోసం రాసుంది. నినివే. సో, నినివే కోసం ఎలా రాసున్నది అంటే యాక్చువల్‌గా ఇది రాసింది ఏంటంటే జోనా జోనా సంఘటన జరిగిందా? జోనా సంఘటన మనకు గుర్తుందా? నినివేకెళ్తాడు, అక్కడ బోధిస్తాడు, ఆళ్ళు మారతారు. అది 100 సంవత్సరాల ముందు సంగతనమాట. సో, జోనాని పంపిస్తాడు. వాళ్ళు మారు మనస్సు పొందుతారు. తర్వాత కరెక్షన్ జేసుకుంటారు. గానీ మళ్ళా పడిపోతారనమాట. దేవుడు అక్కడ చాలా ఉగ్రతగా ఉండేవారనమాట నినివే వాళ్ళు. దేవుడు వాళ్ళకి వార్నింగ్ పంపిస్తాడు. కరెక్ట్ చేసుకుంటాడు. గానీ మళ్ళా పడిపోతారు. 100 సంవత్సరాల తర్వాత మళ్ళా నహూమ్ వస్తున్నాడు. నహూమ్ ఈ వర్సెస్ చెప్తున్నాడు ఏంటంటే సో, దేవుడు ఆళ్ళకి 100 సంవత్సరాల ముందే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. 100 సంవత్సరాల ముందు వాళ్ళకి కరెక్షన్ చేసుకోమని వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత ఈ వర్సెస్ వస్తుంది. సో, అక్కడ కనిపిస్తుందా?
లార్డ్ ఇస్ స్లో టు యాంగర్, గ్రేట్ ఇన్ పవర్. స్లో టు యాంగర్, దేవుడు కోపం కలిగిన వాడే కానీ స్లోగా 100 సంవత్సరాలు టైం ఇచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి ఈ ఈ మళ్ళీ ఈ వర్స్ వస్తుంది. ఎలాంటి వర్స్ వస్తుందంటే మళ్ళీ ఇంకోసారి 3:19 చదవండి. నాహూమ్ 3:19. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి. చదువు. నిన్ను గూర్చిన వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు. సో ఈ నినివే ఇప్పుడు 3:19 లో ఏం చదువుతున్నామంటే ఎందుకు వీళ్ళకి ఇలాగొచ్చి ఈ ఈ ఈ విధంగా దేవుడు మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇంగ్లీష్ లో ఎండ్లెస్ క్రూవాలిటీ అని ఉంది. ఫర్ హూమ్ దే ఫెల్ట్ ఎండ్లెస్ క్రూవాలిటీ. వాళ్ళు ఎంత క్రూవల్ ఉన్నారంటే వాళ్ళు ఆ రోజుల్లో నినివే వాళ్ళు చాలా క్రూవల్ ఉన్నారంట. వాళ్ళకి 100 సంవత్సరాల ముందు వాళ్ళకి ఆపర్చునిటీ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే నథింగ్ క్యాన్ హీల్ యువర్ వాండ్, యువర్ ఇంజురీస్ ఫెటల్. అంటే ఇంగ్లీష్ లో ఎట్లా వస్తుందంటే ఇట్స్ అ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఇంకా నీకు ఎంత ఛాన్స్ ఇచ్చాను, ఇంకా ఇప్పుడు ఛాన్స్ లేదు, ఇంకా అయిపోయింది, స్టోరీ ఫినిష్. రైట్? సో నథింగ్ క్యాన్ హీల్ యువర్ వాండ్ అంట. సో ఆ పాయింట్ నుంచి నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే దేవుడు ఉగ్రత వాళ్ళ మీద రావటానికి 100 years టైం ఇచ్చాడు ఆయన వాళ్ళకి. రైట్? సో దేవుడు ఒక్క రోజులో ఆ డిసిజన్ తీసుకోలేదు. సో బేసిక్గా ఎగ్జాంపుల్ గా నేను ఎందుకు నాహూమ్ తీసుకున్నానంటే వి సీ ద నేచర్ ఆఫ్ గాడ్. సో ఇప్పుడు మనం మీకాలో చూసాము, నాహూమ్లో చూసాము, ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూస్తున్నాం అంటే వి అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రత, దేవుని కోపము, రోషము. న్యూ టెస్ట్మెంట్ లోకి వెళ్తే ప్రేమ, కనికరం చూస్తాము. రైట్? సో ఈ బ్యాలెన్స్ మనకి దేవుని నేచర్ లో మనకి కనపడాలి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకే 2 పిల్లలు ఉన్నారు, ఈనోకి ఇతను. ఒకడేమో గట్టిగా ఒకడిని కొట్టి ఇద్దరు ఏడ్చుకుంటా ఇద్దరు వస్తారు. అప్పుడు ఏం చేయాలి? నేనేం చేస్తాను? తండ్రిగా పాపం కొట్టేసిన వాడినేమో నేను బుజ్జగించాలా, అరే ఇంకొకటి కొట్టినోడినేమో బెదిరించాలా, గర్దించాలా. సో అక్కడ ఏమి 2 నేచర్లు కనిపిస్తున్నాయి. అక్కడ జస్టిస్ కనిపిస్తుంది, మర్సీ కూడా కనిపిస్తుంది. రైట్? సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. అదే సో ఇక్కడ కూడా మనకి అదే కనిపిస్తుంది. దేవుని నేచర్లు 2 ఉన్నాయి. మనము ఆ నేచర్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఇంకా మనం దేవుని ఉగ్రత అనేది ఇంకా మనం చూసుకోవాలంటే రెవల్యూషన్స్ మనం చదవవసరం లేదు. రెవల్యూషన్స్ 20, 11, 12 లో మనం చూసుకోవచ్చు. బట్ ద ఓవరాల్ పాయింట్ ఏంటంటే మనము బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మనకి రకరకాలుగా దేవుడు మనల్ని నేర్పిస్తున్నప్పుడు వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ మన మెడిటేషన్? మెయిన్ పర్పస్ ఏంటంటే టు లెర్న్ అబౌట్ గాడ్, టు నో ద నేచర్ ఆఫ్ గాడ్, వాట్ హీ ఎక్స్పెక్ట్స్. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏం అట్రిబ్యూట్స్ ఆయనలో ఉన్నాయి, మనం ఏం తెచ్చుకోవాలి అన్నట్టు. అదండి సమ్మరీ. సో అండ్ నో హిమ్ అండ్ ఇమిటేట్ హిమ్. మనల్లో కూడా మనం ఆ క్వాలిటీస్, మనకి ఆ అట్రిబ్యూట్స్ మనల్లో రావాలి దేవుని పిల్లలు. అదే మన జర్నీ, బేసిక్గా ఆ స్పిరిచువల్ జర్నీ అన్నది అది మనకి దేవుడు ఇచ్చింది. అన్న థ్యాంక్ యూ, ముగిస్తున్నాను. సారీ, నేను చెప్పేది ఒక్కొక్కసారి మెసేజ్ లాగా లేకపోయినా కూడా నాకు ఏమర్థమైందో నేను అది చెప్తాను. మ్యాటర్ ఏంటంటే మీకు మ్యాటర్ అర్థమైందా లేదా అన్నది ఇంపార్టెంట్. అది మీకు మెసేజ్ లాగా తెలుగులో చెప్పడం చేతనైతే లేదు. అంటే ఇదిగో ఇది చెప్పేదంతా ఇంగ్లీష్ లో, చదివేదంతా ఇంగ్లీష్ లో కదా, అది ప్రాబ్లం అండి. అది తెలుగు రావట్లేదు. మనం అందరం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అది పాయింట్ అర్థమైంది. ఆయన మార్గంలో మనం నడవాలని పాయింట్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ. మంచిగా మరి ఎక్స్ప్లెయిన్ చేసావు. యాక్చువల్ ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో దేవుడు మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉగ్రత కలిగి మరి ప్రజల్ని శిక్షించి ఎంతో టైం, ఎంతో ఓపిక, అది అంటే 100 years అంటే మాటలు కాదు కదా.
సహనంతో 100 ఇయర్స్ ఉండి వాళ్ళని మరి ఆయన ఉగ్రత వాళ్ళ మీద చూపించినట్లు మరి అదే మొదటిగా మరి కొత్త నిబంధనలో ఆయన ప్రేమ కనికరము మరి లాస్ట్కి ఆయన ప్రాణాలనే మన కొరకు అర్పించిన రీతిని మనం కొత్త నిబంధనలో చూస్తున్నాం. థ్యాంక్ యూ. మరి మంచి వాక్యాన్ని మా మధ్యలో మీరు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మనం క్లోజింగ్ ప్రేయర్లోకి వెళ్దాం. మన మధ్యలో శేఖర్ గారు ఉన్నారు. పాస్టర్ శేఖర్ గారు క్లోజింగ్ ప్రేయర్ చేసి ఆశీర్వదిస్తారు. అందరూ కూడా ఉండండి, ఎవరు కూడా లెఫ్ట్ అవ్వద్దు గ్రూప్లో ప్రేయర్లోంచి. తర్వాత కొంచెం మాట్లాడదాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకం ముందున్న మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్తమైన గొప్ప దేవ, నీకే వందనాలు. కనికరం గల దేవ, నీకే వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా, నీ నామానికి వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. గడిచిన ఈ యొక్క కాచి కాపాడి ఇటు రీతిలో నేను సిద్ధించడానికి, నేను గణపరచడానికి, నేను మహిమపరచుకోవడానికి తండ్రి ఒక జూమ్ ప్రోగ్రామ్ లో కూడుకోవడానికి ఇచ్చినటువంటి మహాభాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ఎంతో మంది వృధాగా కాలక్షేపణ చేయించిన సమయంలో తండ్రి భాస్కర్ గారికి ఇచ్చినటువంటి తలంతులను బట్టి ఈ యొక్క తండ్రి జూమ్ లో మేమందరం కూడుకొని సిద్ధపాటు కలిగినటువంటి పునరుద్ధానం కొరకు సిద్ధపాటు కలిగినటువంటి స్థితిలో మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నటువంటి యొక్క కూడికని బట్టి ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచమని నీ పాదాలు పట్టి అడుగుచున్నామయ్యా. అదే విధంగా ఈ దినానికై ఏర్పాటు చేసినటువంటి ఈ కుమారుడు సురేష్ని మీరు దీవించండి, ఆశీర్వించండి. తన భార్య బిడ్డలను కూడా మీరు దీవించండి. తనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, వాక్ని బట్టి మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను తండ్రి మీరు తండ్రి కోరుకున్న తండ్రి హృదయాలను మీరు అడిగే దేవుడు కనుక తండ్రి మీరు ఎటువంటి హృదయాలను కోరుతున్నాడు అంటే మీరు బలులను అర్పించడం కాదు, మేకలను అర్పించడం కాదు, కోళ్ళ రక్తము కాదు, కానీ మీ యొక్క పరిపూర్ణమైన హృదయాన్ని నాకు అర్పించమని అడుగుతున్నట్టు రీతిలో తండ్రి మీరు మా పట్ల తండ్రి సిలువలో కార్చినప్పుడు కూడా నీ ప్రేమ ఏ విధంగా మా మీద చూపించి తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమనే రీతిలో తండ్రి నీ యొక్క ప్రేమను చూపుతున్నారు, క్షమిస్తున్నారు, కనికరని చూపిస్తున్నారు, దయ చూపిస్తున్నారు తండ్రి. ఇవన్నీ కూడా నీలో ఉన్నాయి కనుక న్యాయవంతుడు, నీతిమంతుడు గనుక, ప్రేమమేడు గనుక అవి నాలో ఉన్నాయి, మీరు కూడా మీలో కూడా ఉండి నా వల్ల మీరు కూడా నడవండి అని పౌలు భక్తుడి ద్వారా తండ్రి మాకు సెలవిచ్చినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు. పౌలు భక్తుడు అన్నట్టు నేను క్రీస్తు వల్లే నడుచుకున్నట్లు మీరు నన్ను వల్లే మీరు నడుచుకున్నాడని చెప్తున్న ఈ యొక్క మాటలను బట్టి మీకు వందనాలు. ఈ యొక్క మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు తండ్రి. మేము ఈ యొక్క లోకంలో పడిపోయి అన్యాయమైన క్రియలు చేయించున్నామమ్మా తండ్రి. లోకానుసారమైన జీవితంలో మేము జీవిస్తున్నాము. అలాగనే తండ్రి మేము అక్కడ దేన మనసు కలిగినటువంటి స్థితిలో మేము ఉండక ఎవరిని ఎదుటి వ్యక్తిని ప్రేమించలేనటువంటి స్థితిలో మేము ఉంటున్నాము. అటువంటి స్థితిలో కాకుండా తండ్రి కనికరం కల చూపించమంటున్నాడు. పేదలను, దరిద్రులను, విధవరాండ్రులను మీరు తండ్రి దేన మనసు కలిగి వారిని చూడడి అని చెప్తున్న రీతిలో మేము తండ్రి మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అటు రీతిలో మేము నడుచుకోవడానికి నీ కృపను చూపమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క ఆరాధనలో తండ్రి స్టార్టింగ్ ప్రేయర్ నుంచి ఈ యొక్క చివరి ప్రార్థన వరకు కూడా తండ్రి ఈ యొక్క పాటలలోను అలాగే సాక్ష్యాలలోను తండ్రి ఒక్కొక్కరికి తండ్రి ఇచ్చినటువంటి యొక్క తలాంతులను బట్టి మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. అదే విధంగా మెర్సీ ఆంటీ గాని బలహీనతలతో తండ్రి బాధపడి ఉండగా తండ్రి యొక్క ముడుకుని తండ్రి మీరు తండ్రి రీప్లేస్మెంట్ చేసి చక్కనగా తండ్రి అది సెట్ చేసి ఆరోగ్యవంతురాలుగా ఉంచినందుకు వందనాలు. త్వరగా లేచి నడవటానికి నీ శక్తిని దయచేయమని నీ యొక్క గాయపడిన హస్తము తనకిచ్చి నీ యొక్క తండ్రి సపోర్ట్ నిచ్చి లేవనెత్తి నడిపించమని మీ పాదాలు పట్టు అడుగుతున్నాం. అలానే మెర్సీ ఆంటీ గారిని కూడా హార్ట్ లో తండ్రి అక్కడ వేసి ఉండగా దాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి, ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా తండ్రి పంపింగ్ అయ్యే భాగ్యాన్ని దయచేయండి. చక్కగా ఆరోగ్యవంతురాలుగా తండ్రి నీ ప్రోగ్రామ్ లో జూమ్ లోకి వచ్చి అనేకమైన మాటలు పంచుకున్న భాగ్యాన్ని దయచేయమని మీ పాదాలు పట్టు వచ్చిన ఇంకా బలహీనతలతో అనారోగ్యాలతో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించమని మీ పాదాలు పట్టు వచ్చినామయ్యా. అదే విధంగా తండ్రి 10th క్లాస్ కి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మా కుటుంబాలలో ఉన్న బిడ్డలను మీరు దీవించండి తండ్రి. వయసు ఎందును, జ్ఞానమందును, దేవుని దయందును, మనుషుల దయందును దినదినము వర్ధిల్లింపజేసి వాళ్ళు తండ్రి ఎగ్జామ్స్ రాయిచున్నాక వాళ్ళలో జ్ఞానం తలంపులను ఉంచండి. వాళ్ళ హస్తాలను మీ యొక్క హస్తాన్ని ఇచ్చి చక్కగా రాసి మంచి ఉత్తీర్ణమైనటువంటి ఒక
యొక్క పర్సంటేజ్ కలిగి పాస్ అవ్వే తండ్రి నీ యొక్క సన్నిధిలో మరలా సాక్షులుగా ఉంచి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా వృద్ధాప్యం ఉన్న ప్రతి ఒక్కరిని, బలహీనతలతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, శక్తిని ఉండి ఆరోగ్యం ఇమ్మని మీ పాదాలు పట్టు అడుగుతున్నాం. అలానే యవనస్తులు ఉంటుండగా తండ్రి నీ వాక్యమందు ప్రార్థన ఎందు ఎడతగినటువంటి జీవితాన్ని కూడా మేము జీవించడానికి మార్గాలను సరళం చేయమని అడుగుతున్నామయ్యా. మేము ఏదో వాక్యాన్ని నామకార్థంగా కాదు కానీ తండ్రి ప్రియ కుమారుడు సురేష్ చెప్పినటువంటి రీతిలో తండ్రి మా గురించి అనేది కాదు కానీ తండ్రి మీకు మాకు మధ్యలో మాతో మాట్లాడుతున్నారు కనుక మీరు మీతో మాట్లాడినప్పుడు మా హృదయపూర్వకమైన తండ్రి మేము విన్నవాళ్ళు మేము ధరించే భాగ్యాన్ని తండ్రి మేము తండ్రి విన్నపాలు విన్నవించుకొని మీ దగ్గర నుంచి మేము ప్రతిదీ కూడా జవాబు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నీ పాదాలు పట్టి అడుగుతున్నాం. అదే విధంగా ఈ యొక్క తండ్రి ఫ్యామిలీ జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు పెట్టి దీవించండి, ఆస్వాదించండి, అభివృద్ధిపరచండి. రానున్న వారంలో తండ్రి ఎవరైతే వివాహం దినాలు ఉన్నాయో, బర్త్డే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదించి నూతన దయాగిటం వాళ్ళపై పంపించి మీకు మెండైన దీవెనలు ఆశీర్వాదాలతో ముందుకు నడిపించి ఇంకా తండ్రి రానున్న దినాలు తండ్రి నాకు వాళ్ళ జాడలు సారాన్ని వెదజల్లుతూ నీ యొక్క సన్నిధిలో ముందుకు నడవడానికి కృపను చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ జూమ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరి పైన, బలహీనతలతో అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరి పైన నీ యొక్క కాపుదల, రక్షణ, నీ యొక్క తండ్రి కాపుదల, మీ యొక్క దయను చూపి నిత్యం నిరంతరం ఎల్లవేళలా సదాగా అంటే మీ కాపుదల నుంచి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. విరిగిన త్యాగముగను నా హృదయం అర్పింతును, బలిగము నా హృదయం అర్పింతును, చేబుని నిత్యము నిన్ను వెంబడించెదను, పాత్రను నిన్ను వెంబడించెదను, ఆది దూడలను ఆది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించు. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. ఆల్ ఆఫ్ యూ ప్రైజ్ లార్డ్ అండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్. మరి చాలా ప్రైజ్ లార్డ్. మొక్కలు అయితే నొప్పి ఉంది. నీ మొక్కం కనపట్లేదు. బాగున్నావారా కుమారి? బాగుందండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల అప్పుడు వాయిస్ రావడం లేదు. బాగున్నాడు. బాబా బాగున్నావా? ఏం పేరు పేరు? అనీష్ రాయ్. అనాజీరావు నాన్న. స్టీవెన్ పాల్. బాగున్నావా నాన్న? బాగున్నాను. డాడీ అంత ఎత్తు అయిపోయారా? అత్త హాస్టల్లో ఉంటున్నాడు. ఎప్పుడు వచ్చావు నాన్న హాస్టల్ నుంచి? రిక్వెస్ట్ అండి, ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. మాయ గారు అన్నం కూడా మింగట్లేదు, చాలా క్రిటికల్ పొజిషన్ లోనూ ఉన్నారు. ఫుడ్ తినేలాగానే సరే ప్రార్థన చేయండి. అంటే అన్నం మింగట్లేదు, ఊచేస్తున్నారు, చాలా ఇదిగా ఉంటున్నారు. పెట్టండి. ఓకే ఓకే తప్పకుండా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫ్యామిలీ అని
థ్యాంక్ యూ అందరూ ఫ్యామిలీ. అందరూ అత్తలే అందరూ అత్తలే థ్యాంక్ యూ అత్తలు అను. అందరూ అత్తలే. పెద్దమ్మ కూడా ఉన్నారు. కంగారు పెట్టేస్తున్నారండి, అందరూ కలిసి కంగారు పెట్టేస్తున్నారండి. ప్రకాష్ చిన్న ఏమో అంటారు వినండి ఒకసారి. చిన్న